జై హింద్, జై భారత్, జై తెలంగాణ ఫ్రెండ్స్. నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రకు. రేవంత్ అన్న ఈ పేరు కొత్త కాదు తెలంగాణలో. గిరీష్ రేవంత్ అన్న అని చెప్పి ఇంత నవ్వుతున్నావు అంటే మా అన్న ఏ ముఖ్యమంత్రి ఇంత అనుబంధంతో ఉంటారు చెప్పండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి చిట్టా ఏంటనంటే బంధమంటూ తెలవని బాటసారికి అనుబంధమై తిరిగి వచ్చింది ఓటుకు నోటు కేసు అని అంటున్నారు. ముద్దబంతి పూలలో పూల బాటలు అని ఉంటుంది. బాల భాషలేమో. ఓకే, ఈ మాట మాట్లాడుతుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే సీన్ కట్ చేసి మే 2015కి తెలంగాణ ఏసీబీ రేవంత్ రెడ్డి, అప్పుడు ఎక్స్ టీడీపీ ఎమ్మెల్యే, ఆయన చేతిలో 50 లక్షల నోట్ల కట్టలు, స్టీఫెన్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో ఎవరికి వేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో ఆయనని ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేసింది అప్పటి ప్రభుత్వం. ఆయన ఇలా సుప్రీంకోర్టుకి ఏమని చెప్తారనంటే ఈ ట్రాప్ నన్ను చేసింది కంప్లీట్గా ఇల్లీగల్, ఇందులో ఎఫ్ఐఆర్ఏ రిజిస్టర్ కాలేదు. మళ్ళీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ఏదైతే పీసీ యాక్ట్ ఉంటుందో, బ్రైబ్ గివర్స్ అంటే ఎవడైతే లంచం తీసుకుంటాడో వాడికి కేసు ఉంటుంది, కానీ లంచం ఇచ్చేటోడికి ఏం కేసు ఉంటుంది 2015లో అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడతాడు. లెజిస్లేటివ్ ఓట్ ఈజ్ నాట్ అన్ అఫీషియల్ ఓట్ అని చెప్పి మాట్లాడతాడు. బట్ లా ఏం చెప్తుంది? రేవంత్ అన్న కరెక్టా రాంగా? ఈ చిట్టా మొత్తం కంప్లీట్ ఇన్నాక మీ కమెంట్ రూపంలో తెలుపుతారని నేను ఆశిస్తున్నా. సో రేవంత్ అన్న మాటలకు కంప్లీట్గా అలా మనం డీటెయిల్గా పోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రయారిటీ ఏందనంటే లీగల్ ఇష్యూ 1. ఎఫ్ఐఆర్ అనేది ఎఫ్ఐఆర్ఏ లేదు, ఇది ఒక ట్రాపు, నన్ను ఇల్లీగల్గా పసాంచిండ్రు అని చెప్పి చెప్తారు. అయితే చెప్పే కంటే ముందు మళ్ళీ ఇప్పుడు కొండ సురేఖ గారు కూడా గదే మాట్లాడుతారు కదా, అరెస్ట్ వారంటే లేదు, మా వాళ్ళని అరెస్ట్ ఎట్లా చేస్తారు, లోపలికి ఎట్లా తీసుకుపోయినరు అంటే మన రేవంత్ అన్న ఏది చేసినా సంసారం, వేరే వాళ్ళు ఏది చేసినా అది ఫిలప్ చేసుకోరు. ఇప్పుడు చూడరు. ఇక రేవంత్ అన్న ఫస్ట్ క్లెయిమ్ ఏం మాట్లాడిండు ఓటుకు నోటు కేసులల్లా అంటే అసలు ఆ ఏసీపీ ట్రాపే ఇల్లీగల్ బికాస్ ఎఫ్ఐఆర్ వాజ్ నాట్ రిజిస్టర్డ్ బిఫోర్ ది ఆపరేషన్. ఎఫ్ఐఆర్ ఆపరేషన్ కంటే ముందు రిజిస్టర్ కాలేదు అని అంటారు. మళ్ళా లా ఏం చెప్తుంది భారతదేశంలో అంటే ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ ఆల్వేస్ మ్యాండేటరీ. ఏదన్నా కరప్షన్ కేసు బుక్ చేసేటప్పుడు వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంటు అని చెప్పి లా చెప్తున్నది. ఇది గిరీష్ గారు చెప్తలేడు. లలిత కుమారి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ యూపీ 2014లా 2SCC1 కేస్ సైటేషన్ కూడా చెప్తున్నా. రేవంత్ అన్న అరెస్ట్ ఎప్పుడు చేసిర్రు? 2015లా. ఈ కేసులో ఎప్పుడు ఉన్నది? లలిత కుమారి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ యూపీ 2014లో ఉన్నది. సో ఇది రేవంత్ అన్నకు వర్తిస్తుందా? ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇప్పుడు లీగల్ పాయింట్ 1 తీసుకుందాం. ఇన్వెస్టిగేషన్ వితౌట్ ఎఫ్ఐఆర్ బిగిన్ కావద్దు, సిఆర్పిసి 154 అనేదో మాట్లాడతాడు. అయితే కోర్టు ఏం చెప్తుంది తెలుసా? ప్రిలిమినరీ ఎంక్వైరీ ఏదైతే ఉంటుందో అది అలౌ చేస్తారు కరప్షన్ కేసెస్లా. ఎందుకు అనంటే ఎఫ్ఐఆర్ యొక్క అథెంటిసిటీ బేస్ చేసి ఇది కరెక్ట్ అని చెప్పాలనంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది ఉండాలి కదా. సో కరప్షన్లలో ఇది వర్తిస్తుంది అని చెప్తున్నారు. ఇది నేను మాట్లాడతలేను. పారా 111 లలిత కుమారి కేసు ఏదైతే ఉందో, పారా 111 లలిత కుమారి కేసులలో ప్రిలిమినరీ ఎంక్వైరీ ఈజ్ పర్మిసబుల్, ఈజ్ యాక్సెప్టబుల్ అని చెప్పి మాట్లాడుతున్నారు. లీగల్ పాయింట్ 2 తీసుకుందాం. ఏసీబీ ఏమనంటుంది? మన లీగల్ పాయింట్ 2లో ఏమంటుండు రేవంత్ అన్న అంటే ఏసీబీ తన పవర్లను ఎక్కువ చేసుకొని ఎక్సీడ్ చేసింది, దుర్వినియోగం చేసింది, నన్ను ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసింది అని చెప్పి చెప్తున్నారు. అయితే లా ఏం చెప్తుంది తెలుసా రేవంత్ అన్న? ట్రాప్ ఆపరేషన్స్ అగర్ లాఫుల్గా చేస్తే, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే, ఈవెన్ బిఫోర్ ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ కంటే ముందు కూడా సిఆర్పిసి 157 and 165 ప్రకారం లాఫులే, న్యాయబద్ధమే, రాజ్యాంగబద్ధమే అని చెప్పి చెప్తున్నారు. ఇగో సిఆర్పిసి సెక్షన్ 157 పోలీస్ కెన్ యాక్ట్ ఆన్ క్రెడిబుల్ ఇన్ఫో, సెక్షన్ 165 సర్చ్ ఆపరేషన్ వితౌట్ ప్రాంప్ట్ రికార్డింగ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. లీగల్ పాయింట్ 3కి వద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటైర్ ట్రాప్ ఇన్వాలిడ్ అని అంటాడు, ఎవిడెన్స్ ఇన్అడ్మిసబుల్ అని అంటాడు మన రేవంత్ అన్న. పేపర్లలో వచ్చిన కథనం మాట్లాడుతున్నా, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఇది. కోర్ట్స్ ఏమని చెప్తున్నాయనంటే ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ అంటే ఎఫ్ఐఆర్ లేదు కాబట్టి ఎవిడెన్స్ ఇన్అడ్మిసబుల్ అని అంటారు. అయితే కోర్టులు ఏమంటున్నాయనంటే ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ అనేది క్యూరబుల్, దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ లేకపోతే ఏమైంది? సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికింది కదా. అన్లెస్ నువ్వు ఏదైనా కావాలని ట్రాప్ చేస్తే బ్యాడ్ ఇంటెంట్ ఏమన్నా ప్రూవ్ అయితే తప్ప. ఇది మళ్ళీ గిరీష్ గారు మాట్లాడతలేడు. స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ భగవత్ కిషోర్ జోషి AIR 1964 SC 221 ట్రాప్ వితౌట్ ప్రయర్ ఎఫ్ఐఆర్ డస్ నాట్ ఇన్వాలిడేట్ ది ప్రొసీడింగ్స్.
అంటే ఏదైతే ట్రాప్ నువ్వు ఇనిషియేట్ చేయాలని చూస్తున్నావు కదా, ఎఫ్ఐఆర్ కంటే ముందు కూడా చేయొచ్చు, అది ప్రొసీడింగ్స్ ఏం కాదు, అండ్ ప్రొసీడింగ్స్ ఈజ్ క్యూరబుల్ బాస్. కానీ మనం తర్వాత చూసుకుందాం ప్రాసెస్ అంతా న్యాయబద్ధంగా ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. అవుట్కమ్ ఏమైంది అంటే రేవంత్ అని ఏమంటాడంటే కంప్లీట్గా క్వాష్ చేయాలా ఈ ఏసీబీ కేసు అని చెప్తాడు. లా ఏమంటుందంటే ఈ ప్రీ ఎఫ్ఐఆర్ ట్రాప్స్ ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్ ఉంటే దాన్ని రికార్డులకు పరిగణనలోకి తీసుకోవాలా అని చెప్తున్నారు. ఇప్పటిదాకా చెప్పిన సుప్రీంకోర్టు ప్రెసిడెంట్స్ ఇంకా సిఆర్పిసి ప్రొవిజన్స్ దీనికి సాక్ష్యాలు అవుతాయి. ఇవాళ మళ్ళా రేవంత్ అన్న దీని మీద ఏం ఆన్సర్ చెప్తాడో నాకు చెప్పాలా. సెకండ్ లీగల్ పాయింట్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఆయన ఏమంటాడంటే బ్రైబ్ గివర్ అంటే లంచం ఇచ్చినోడి మీద కేసు ఏం లేదు, లంచం తీసుకున్నోడి మీదనే ఉండాలి కదా అని మాట్లాడతాడు. అయితే ఇప్పుడు మెయిన్ క్లెయిమ్ సెక్షన్ 12 ఆఫ్ ది దీన్ని ఏమంటారు మన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉంది కదా, సెక్షన్ 12 1988 ప్రకారము బ్రైబ్ గివింగ్కి పనిష్మెంట్ ఇయ్యది అని రేవంత్ అన్న ఆర్గ్యుమెంట్. మళ్ళీ లా ఏం చెప్తుందంటే సెక్షన్ 12ని అబెట్మెంట్ కిందికి తీసుకుంటారు. ఎందుకనంటే అది ఎంకరేజ్ చేస్తుంది, ప్రొవోక్ చేస్తుంది, ఏమని ఒక క్రైమ్ని కమిట్ చేయనికే ఎంకరేజ్ చేస్తుంది అని చెప్తున్నారు. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారు, మళ్ళీ ఇది నేనంటలేను, పీసీ యాక్ట్ 1988 సెక్షన్ 12 ప్రీ 2018లో కూడా ఇది మాట్లాడుతున్నాం. అయితే లీగల్ పాయింట్ రేవంత్ అన్న ఏమంటాడంటే నేను ఒక పబ్లిక్ సర్వెంట్ కాదు, సో సెక్షన్ 12 నాకు అప్లై కాదు అని చెప్తారు. కోర్టులు ఏమని అంటున్నాయంటే అబెట్మెంట్ అనేది ఏ పర్సన్ కన్నా అప్లై అవుతుంది, ఎవరైతే అఫెన్స్ని మోటివేట్ చేస్తారో వాళ్ళందరికీ ఇది అప్లై అవుతుంది అని అంటున్నారు. దీన్ని ఏమంటున్నారంటే సెక్షన్ 107 ఐపీసీ విత్ సెక్షన్ 12 పీసీకి దీన్ని రెండుటి కలిపి చదవాలా అని అంటున్నారు. రాజ్యాంగమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారో నాకు చెప్పుండ్రి. లీగల్ పాయింట్ 2 తీసుకొని ఏమంటారంటే బ్రైబ్ గివర్ అనే పనిషబుల్ ఏదైతే అఫెన్స్ ఉన్నదో దాన్ని 2018లో అమెండ్ చేసిండ్రు సెక్షన్ 8లా అని రేవంత్ అన్న వాదన. సో నేను బ్రైబ్ ఇచ్చిన అంటే యాక్సెప్ట్ చేస్తుండే కదా, నేను పైసలు ఇచ్చినాను అన్నట్టు, అంతేనా కదా బ్రదర్? బ్రైబ్ గివింగ్ ఈజ్ అమెండెడ్ ఇన్ 2018 అంటుండు. దీనికి ఏం చెప్తున్నాడు, రెట్రోస్పెక్టివ్ సినారియో, ప్రాస్పెక్టివ్ సినారియో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రెట్రోస్పెక్టివ్ సినారియో క్రికింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. 2015లో జరిగిన సంఘటన కదా, 2018లో బ్రైబ్ గివర్ వచ్చిండు కదా అన్నది రేవంత్ అన్న వాదన. కోర్టులు ఏమంటున్నాయంటే 2018 అమెండ్మెంట్ ఏదైతే చేసిండ్రో రేవంత్ అన్న అది క్లారిఫై చేసింది, క్రియేట్ చేయలే, క్లారిఫై చేసింది. అంటే ఓన్లీ సపరేటెడ్ బ్రైబ్ టేపర్ సెక్షన్ 7ని అండ్ బ్రైబ్ గివర్ సెక్షన్ 8ని క్లారిటిఫై చేసింది, క్రియేట్ చేయలే. ఇది నేను మాట్లాడతలేను. మళ్ళా స్టేట్ ఆఫ్ ఏపీ వర్సెస్ వెంకటేశ్వర్లు 2002 సిఆర్ఐ ఎల్జే 2817 ఏపీ హైకోర్ట్ బ్రైబ్ గివర్ అబెట్స్ సెక్షన్ 7 ఆఫెన్స్. ఎప్పుడు కేసు ఇది 2002లా. రేవంత్ అన్న ఆఫెన్స్ ఎప్పుడైంది 2015లో. మళ్ళీ ఈ సైటేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అప్పట్లా వర్తిస్తుందా వర్తించదా? లీగల్ పాయింట్ 4కి వద్దాం ఫ్రెండ్స్. లీగల్ పాయింట్ 4. సో బ్రైబ్ 2015లో నేను ఇచ్చిన కాబట్టి అది పనిషబుల్ కాదు అని అంటాడు రేవంత్ అన్న. అయితే గివింగ్ బ్రైబ్ అని అనేది ఆల్రెడీ ప్రాసిక్యూటబుల్ యాజ్ అబెట్మెంట్ అండర్ సెక్షన్ 12 అని లా చెప్తున్నది, సపోర్టెడ్ బై ది కేస్ లా అండ్ ద సిఆర్పిసి. ఇది నేను మాట్లాడతలేను. మళ్ళా దామోదర్ నాయర్ 1997, వెంకటేశ్వర్లు 2002 లా క్లియర్ కట్గా బ్రైబ్ ఇవ్వడం అనేది ప్రాసిక్యూటబుల్ అబెట్మెంట్ అవుతుంది అని క్లియర్ కట్గా చెప్పిండ్రు. మళ్ళీ అబెట్మెంట్ అంటే ఏంది, ఎవరినన్నా ఒక క్రైమ్ కోసం ఎంకరేజ్ ప్రొవోక్ చేయడమే, టు కమిట్ అన్ అఫెన్స్ ఈజ్ అబెట్మెంట్. మళ్ళా దీని మీద ఏం మాట్లాడతారో నాకు చెప్పాలా. సో ఇప్పుడు నువ్వు 2018, 2015 సెక్షన్ 12, సెక్షన్ 7, 2000 అమెండ్మెంట్ అది క్రియేట్ చేయలే, క్లారిఫై చేసిండ్రు. క్లారిఫైకి క్రియేట్కి తేడా ఉంటుంది. సో మళ్ళా న్యాయ నిపుణులు దీని మీద చర్చిస్తారు అని నేను అడుగుతున్నా. నెక్స్ట్ టాపిక్ వద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ వద్దాం. లీగల్ ఇష్యూ నెంబర్ 3కి వస్తే లెజిస్లేటివ్ ఓట్ ఈజ్ నాట్ అన్ అఫీషియల్ యాక్ట్ అని రేవంత్ అన్న మాట్లాడతాడు. అంటే మెయిన్ క్లెయిమ్ ఏమంటాడంటే ఎమ్మెల్యేస్ ఏదైతే ఓట్ వేస్తారు కదా కౌన్సిల్ ఎలక్షన్స్లో అది అఫీషియల్ డ్యూటీ కాదని అంటారు. మళ్ళీ గడివికనే కుట్రా ఎమ్మెల్యేలంతా, ఏమరా కరెక్టా కదా అన్నది, మళ్ళీ గడివికనే కుట్రా. వాళ్ళు చేసేది ఒకటే పని, వాళ్ళు ఓట్లు వేసుకొని గెలిపించుకోవాలి. అది పని కూడా చేయమని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాం అని అంటే వెనకటికి ఒకటి అది ఉంటుండే కదా. మళ్ళీ నాకు మళ్ళీ ఎందుకులే మా అన్నని నేను అనడం కానీ. అయితే చట్టం ఏం చెప్తుందో చూద్దాం. చట్టం ఏం చెప్తుందనంటే లెజిస్లేటర్స్ ఓట్ అనేది అయితే ఉంటుంది కదా అది కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అండ్ పబ్లిక్ సర్వీస్ ఏదైతే ఉంటుందో అదొక పబ్లిక్ సర్వీస్ డ్యూటీ. సో అది పీసీ యాక్ట్లో కవర్ అవుతుంది అని చట్టం చెప్తుంది. చట్టం చెప్తుందంటే గిరీష్ గారు చెప్పినందుకు చట్టం కాదు, అది
సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం చెప్తున్నది సుప్రీంకోర్టు ఏమనని ఆర్ఎస్ నాయక్ వర్సెస్ ఏఆర్ అంటులే 1984 2 SCC 183 లా ఆధారాలతోనే మీ చిత్రగుప్త్ మళ్ళా కేసు ఎప్పుడు ఉంది 1984లా ఏమని చెప్తున్నది లెజిస్లేటర్ ఓట్ అనేది కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నది అంటే పీసీ యాక్ట్లో ఖచ్చితంగా కవర్ అవుతుంది కదా ఎప్పుడు చెప్తున్నది 1984లో సుప్రీంకోర్టు చెప్తున్నది మళ్ళీ 2015లో సంఘటనకి ఈ కేసులో పనికొస్తుందా పనికిరాదా మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారో చెప్పాలి ఇప్పుడు లీగల్ పాయింట్కి వద్దాం ఓటింగ్ ఈజ్ ఎ పర్సనల్ పొలిటికల్ చాయిస్ నాట్ ఎన్ అఫీషియల్ యాక్ట్ అని చెప్పి చెప్తున్నారు సుప్రీంకోర్టు పబ్లిక్ డ్యూటీ ఇన్క్లూడ్స్ ఎనీ యాక్ట్ డన్ అండర్ ది అథారిటీ ఆఫ్ లా ఆఫ్ ఆఫీస్ ఇంక్లూడింగ్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ అని చెప్పి క్లియర్ కట్గా నరేటివ్ ఇచ్చింది అంటూలే కేసులో పబ్లిక్ ఇంక్లూడ్స్ ఎనీ ఫంక్షన్ కరెక్టెడ్ విత్ ది అఫీషియల్ పొజిషన్ కన్ఫర్డ్ బై లా అని చెప్పి మాట్లాడింది లీగల్ పాయింట్ 2కి వద్దాం పీసీ యాక్ట్ ఏమనంటారంటే ఓన్లీ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్స్కే అప్లై అవుతుంది డూయింగ్ గవర్నమెంట్ వర్క్ అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడతాడు అయితే లెజిస్లేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్లే కదా సో వీళ్ళు కూడా పీసీ యాక్ట్ డెఫినేషన్ల సెక్షన్ 2 ఆఫ్ సిలకు వస్తారు కదా సో ఓటింగ్ డ్యూటీ ఈజ్ స్టాట్యూటరీ నాట్ ప్రైవేట్ అని చెప్పి చట్టం మాట్లాడుతుంది పీసీ యాక్ట్ సెక్షన్ 2C includes MLAs, MPs as public servants. MPs as public servants. Legal point 3కి వద్దాం సిన్స్ ఓట్ ఈజ్ నాట్ అఫీషియల్ అంటే ఓట్ చేయడం అనేది అఫీషియల్ కాదు కాబట్టి ఆఫరింగ్ బ్రైబ్ అనేది అఫెన్సే కాదు అని అంటారు అంటే ఓటింగ్ చేయడం అనేది కంపల్సరీ కాదు కాబట్టి అది నా కాన్స్టిట్యూషనల్ డ్యూటీ కాదు కాబట్టి సో బ్రైబ్ చేయడం కూడా అఫెన్స్ ఎందుకు అవుతుంది అని చెప్పి రేవంత్ అన్న శిలికా పలుకులు పలుకుతారు అప్పుడు ఏమైంది తెలుసా చట్టంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రేవంత్ అన్న పివి నరసింహారావు వర్సెస్ స్టేట్ ఎంపీ ఇమ్యూన్ ఉండొచ్చు ఫర్ ఓటింగ్ బట్ తీసుకున్న ఆఫర్ చేసిన దేనికన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయనికే ఒక ఓటును ఇన్ఫ్లుయెన్స్ చేయనికే అది స్టిల్ పనిషబుల్ యాక్ట్ అని చెప్పి కోర్టు చెప్తున్నది ఇలా పివి నరసింహారావు వర్సెస్ స్టేట్ 1988 4 SCC 626 ఆధారాలతోనే మన చిత్రగుప్త తర్వాత లీగల్ పాయింట్ 4కి వద్దాం రేవంత్ అన్న మాట్లాడింది నో అఫెన్స్ ఇఫ్ ఓట్ నాట్ క్యాస్ట్ ఓట్ వేయలే కదా సో అఫెన్సే కాదు అని చెప్పి మాట్లాడతాడు వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఏదైతే ఆఫర్ ఇచ్చినావు చూడు నువ్వు ఆఫర్ ఇచ్చింది అబైట్మెంట్ నువ్వు ఆఫర్ ఇచ్చింది అబైట్మెంట్ అంటే ఎంకరేజ్ చేసినా మోటివేట్ చేసినా దేనికి ఒక అఫెన్స్ని మోటివేట్ చేయడానికి వచ్చినా అయిపోయిందా కేల్ ఖతమా ఇక లాస్ట్కి అవుట్కమ్ ఏముంటుంది రా నాయన అని అంటే ఓటింగ్ అనేది ప్రైవేట్ యాక్టు అని చెప్పి రేవంత్ అన్న మద్దతుదారులు మాట్లాడతారు అయితే సుప్రీంకోర్టు ఆర్ చట్టం ఏం మాట్లాడుతుందంటే బ్రైబింగ్ ఆర్ ఇండ్యూసింగ్ ఓట్ అది కరప్షన్ అవుతుంది నువ్వు ఓట్ అయ్యనీకే పైసలు పెట్టడం అనేది ఖచ్చితంగా పైసలు అవుతుంది ఇది ఎన్నో వచ్చింది సపోర్టెడ్ అంటులే 1984లో వచ్చింది మళ్ళీ నరసింహారావు కేసులో కూడా 1998లో కూడా ఆ రూలింగ్స్లో దీని మీద చర్చకు వచ్చింది సో ఇప్పుడు ఓట్ అనేది కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ప్రైవేట్ యాక్ట్ కాదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండ్రు దాని తర్వాత ఏదైతే నువ్వు పైసలు ఇచ్చి ఏదైనా డ్యూటీని చేస్తావు అని అంటే అది కరప్షన్ అవుతుంది అండర్ ది పీసీ యాక్ట్ అని మాట్లాడతారు సో ఇక రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఓట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అన్ అఫీషియల్ యాక్ట్ లీగలీ సస్టైనబుల్ కాదని అంటారు కదా ఇక మళ్ళీ అది ఎన్ని కాళ్ళ మీద నిలబడుతుందో అలా విఘ్నత కిడిచిపెడుతున్నా లీగల్ ఇష్యూ నెంబర్ 4కి పోదాం లీగల్ ఇష్యూ నెంబర్ 4లో ఏముంటుందంటే మెయిన్ క్లెయిమ్ ఏమంటారు ట్రాప్ ఎవిడెన్స్ ఇన్వాలిడ్ బికాస్ ఇల్లీగల్ ఆపరేషన్ అది అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడతాడు కంప్లీట్ ట్రాప్ అంట అయితే కోర్టు ఏమని మాట్లాడుతుందంటే నువ్వు ఎవిడెన్స్ ఇల్లీగల్గా ఒబ్టైన్ చేసినా అంటే కలెక్ట్ చేసినా అది స్టిల్ అడ్మిసబుల్ అథెంటిక్ అండ్ రిలయబుల్ ఇఫ్ ఇట్ ఈస్ రిలవెంట్ అది రిలవెంట్ ఉంటే అథెంటిక్ ఉంటే రిలయబుల్ ఉంటే ఇల్లీగల్గా నువ్వు ఎవిడెన్స్ తీసుకొచ్చినా యాక్సెప్టబుల్ నేను మాట్లాడతలేను రేవంత్ అన్న మళ్ళీ నా మీద పగబట్టకు పురాన్ మాల్ వర్సెస్ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్పెక్షన్ 1974 1 SCC 345 సైటేషన్ కూడా చెప్తున్నా లీగల్ సైటేషన్ కూడా చెప్తున్నా లీగల్ పాయింట్ 1కి వద్దాం ఫ్రెండ్స్ ఇవాళ రికార్డింగ్స్ క్యాష్ రికవరీ ఆర్ వీడియో దీన్ని యూజ్ చేయలేము అని చెప్పి రేవంత్ అన్న వాదిస్తాడు కోర్టు ఏమంటుందనంటే ఏసీబీ ట్రాప్ రికార్డింగ్స్ అథెంటికేటెడ్ అయి సీల్డ్ అయి చైన్ ఆఫ్ కస్టడీ మెయింటైన్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అని అంటుండ్రు ఎందులో చెప్తున్నారు 1997లో కేఆర్ పురుమల వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ CRI LJ 2859 లీగల్ పాయింట్ 2కి వద్దాం ఎంటైర్ ట్రాప్ ఇస్ ఫ్లాట్ ఎవిడెన్స్ ఎక్స్క్లూడెడ్ అని చెప్పేస్తాడు కంప్లీట్గా అసలు ఎవిడెన్స్ పని చేయదు అయితే
కోర్టు ఏమంటుందంటే చిన్న చిన్న తప్పులు అయితే చూడు అది ఆటోమేటికలీ విషియేట్ అయిపోతాయి రేవంత్ అన్న, వాట్ ఈస్ దిస్ అని చెప్పి కోర్ట్ ఫోకస్ ఆన్ సబ్స్టాంటేటివ్ రిలయబిలిటీ. అసలు ఎవిడెన్స్లో ఎంత నైతికత ఉన్నది అని అంటే చూస్తాయి కోర్టులు, రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అన్నది చూస్తుంది. మళ్ళీ ఇది నేనంటలేం, సుప్రీంకోర్టు హైకోర్టు ప్రెసిడెంట్స్ని తీసుకుని నేను మాట్లాడుతున్నాను. అవుట్కమ్ ఏమైంది పాపం రేవంత్ అన్నకు పాపం అని అంటే ఎవిడెన్స్ ఇన్అడ్మిసిబుల్, కేస్ కొలాప్స్ అని అనుకుంటే రికార్డింగ్స్, రికవర్డ్ క్యాష్ ఇవి ట్రయల్లో యూజ్ చేయొచ్చు అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నారు. దాని తర్వాత లీగల్ ఇష్యూ నెంబర్ 5, ఫేర్ ట్రయల్ అండ్ ట్రాన్స్ఫర్ ప్లీ. రేవంత్ అన్న ఏం మాట్లాడతారంటే ట్రయల్ తెలంగాణ అవుతుంది కాబట్టి బయాస్డ్ అవుతుంది కాబట్టి అది ట్రాన్స్ఫర్ చేయాలని అంటారు. సుప్రీంకోర్టు ఆల్రెడీ దీన్ని రిఫ్యూజ్ చేసింది. ఎప్పుడు 2024లో బెంచ్ లెడ్ బై జస్టిస్ మహేశ్వరి బెంచ్ ఇది ఆల్రెడీ కాదు, కుదరదు అని చెప్పేసారు. ఇందులో లీగల్ పాయింట్లా మళ్ళా సేమ్ అక్యూజ్డ్ ఈ సీఎం కెనాట్ బి ఫేర్ ట్రయల్ అని చెప్పి మాట్లాడతారు. కోర్టులు ఏమంటారు ఎవిడెన్స్, ప్రొసీజరల్, సేఫ్ గార్డ్స్ ఇంకా జ్యుడిషియల్ న్యూట్రాలిటీ ట్రయల్ అంతా ఉన్నాక ఎందుకు మనం ట్రాన్స్ఫర్ చేయాలా అని చెప్పి మాట్లాడతారు. ఇది ఆల్రెడీ బిజినెస్ స్టాండర్డ్ సెప్టెంబర్ 2024లో వచ్చింది రేవంత్ అన్న. నేను ఆడికెన్ డేటా తీసుకొని మాట్లాడుతున్నా, నేను స్వయాన ఏం చెప్తలేను. సెప్టెంబర్ 2024 20th సెప్టెంబర్కి బిజినెస్ స్టాండర్డ్లో వచ్చిన డేటా మాట్లాడుతున్నా. వీళ్ళు ఏం మాట్లాడతారు ట్రయల్ ఎక్కడ చేయాలని అంటే ఒక న్యూట్రల్ స్టేట్కి పోవాలని అని అంటారు. ఎప్పుడు పోతుంది అని అంటే ఓన్లీ సీరియస్ ఏమైనా ల్యాప్సులు ఉంటే తప్ప, పొలిటికల్ పొజిషన్ ఇన్సఫిషియెంట్ ఉంటే తప్ప పంపాలా అని చెప్పి మాట్లాడతారు. సో ఓవరాల్ అవుట్కమ్ ఏమైందని అంటే ట్రయల్ తెలంగాణలోనే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పుర్రు, కథ కార్ఖానే ఏందో చెప్పుర్రు. లాస్ట్కి ట్రాప్ ఏమైంది, ఆయన అన్న మాటలు ఏంది, ట్రాప్ ఏమైంది అని అంటే ఎఫ్ఐఆర్ లేదు అని అంటే లలిత కుమారి కేసులా వస్తుంది. ఎఫ్ఐఆర్ మ్యాండేటరీ కాదు అని చెప్తున్నారు. బ్రైబ్ గివర్ స్కోప్ అని చెప్పి మాట్లాడితే సికే దామోదరన్ నాయర్ 1997 బ్రైబ్ ఇచ్చుడు తీసుకున్నా ఇచ్చిన అబెటర్ ప్రీ 2018 కిందకి వస్తారు. ఎందుకంటే దాన్ని క్లారిఫై చేసింది సుప్రీంకోర్టు, క్రియేట్ చేయలేదు. ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినుర్రి, క్లారిఫై చేసింది 2018లో, క్రియేట్ చేయలే అమెండ్మెంట్ని. సో మీరు అర్థం చేసుకోండి. లెజిస్లేటివ్ ఓట్, ఆర్ఎస్ నాయక్ 1994 పివి నరసింహారావు కేసు డైరెక్ట్గా ఓటు అఫీషియల్ డ్యూటీ కాక, సో బ్రైబరీ టు ఇన్ఫ్లుయెన్స్ అన్ ఓట్ ఈజ్ ఆల్సో ఎ కరప్షన్. ఎవిడెన్స్ లీగాలిటీ పురాన్మాల్ 1974 కేసు అడ్డం వస్తుంది రేవంత్ అన్నకు. మళ్ళీ ఇల్లీగల్లీ ఒబ్టైన్డ్ బై ఇవన్నీ డిస్కస్ చేసిరాడ. ఇవి నేనేం మాట్లాడింది కాదు, డైరెక్ట్గా చట్టాలలో ఉన్నాయే తీసుకొని మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు చెప్పుర్రి ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు ఏదైతే టెక్నికల్ డిఫెక్ట్స్ అనేది అయితే మాట్లాడుతున్నారు కదా డైరెక్ట్గా, సబ్స్టాన్షియేటివ్ కరప్షన్ని సుప్రీంకోర్టు తుంగల దొక్కుతుందా అంటే రేవంత్ అన్న ఆర్గ్యుమెంట్ కరెక్టా? ఆడియో, క్యాష్ రికవరీ, విట్నెస్ టెస్టిమోనీ ఇవన్నీ స్క్రూటినీని సర్వైవ్ చేస్తాయి. ప్రొసీజరల్ ఇంటర్ప్రిటేషన్స్ మీరు చేస్తారొచ్చు, వాదనలు ప్రతివాదనలు చేస్తారొచ్చు. 16th అక్టోబర్కి పోస్ట్పోన్ చేసినుండే, నేను చదవలేదు ఏమైందో ఇవాళ, నేను చదవలే. 15th అక్టోబర్కి ఇది వచ్చింది, 16th అక్టోబర్కి సుప్రీంకోర్టు చెప్పినట్టే మళ్ళీ సుప్రీంకోర్టు హైకోర్టు ఇప్పుడు అది పోస్ట్పోన్ అయిందో ఏమైందో నేను కనుక్కోవాలి, ఇలా చూడలే కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పుర్రి ఫ్రెండ్స్.